ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. జరాసంధుని చేత బాధింపబడి బంధింపబడినటువంటి రాజులందరూ 20,000 మంది తమ తరపున ఒక దూతను కృష్ణస్వామి దగ్గరికి పంపించారు. జరాసంధుణ్ణి నాశనం చేసి తమని రక్షించవలసిందిగా ప్రార్థించారు. ఆ ప్రార్థనను సభాముఖంగా కృష్ణస్వామి దూత ద్వారా వింటూ ఉన్న సందర్భంలోనే దేవర్షి నారదుల వారు అక్కడికి వచ్చారు. వచ్చి శ్రీకృష్ణస్వామితో, స్వామి, మీ బంధువు మీ భక్తుడు అయినటువంటి ధర్మరాజు, పాండవులు నీకెంతో ఇష్టులు కదా, నీ భక్తులు వాళ్ళు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చెయ్యాలని ప్రారంభం చేయబోతూ ఉన్నాడు, సంకల్పించాడు. నిన్నే దైవంగా భావిస్తారు పాండవులు, కాబట్టి నువ్వు అక్కడికి రావలసింది అని సందేశాన్ని పంపించాడు యుధిష్ఠిరుడు అన్న విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు. అథాప్యాశ్రావయే బ్రహ్మ నరలోక విడంబనం రాజ్ఞః పితృష్వసేయస్య భక్తస్య చ చికీర్షితం. ఓ కృష్ణ పరంధామ, నీవు పరమాత్ముడవు, నీకు తెలియనిది ఏదీ లేదు, సర్వజ్ఞుడవు. కానీ మానవాకృతిని ధరించి మానవులు ఆచరించే చేష్టలను అనుకరిస్తూ ఉంటావు కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించి నేను ఎందుకు వచ్చానో ఆ విషయాన్ని తెలియజేస్తాను, వినవలసింది. మీ మేనత్త కుమారులు పాండవులు తమకెంతో ఇష్టలు కదా కృష్ణ. నీ భక్తుడైనటువంటి ఆ ధర్మరాజు తన మనస్సులో ఒక అద్భుతమైనటువంటి కోరిక కలిగినటువంటి వాడై నీ దగ్గరకు నన్ను పంపించాడు, అది చెబుతాను, వినవలసింది. యక్ష్యతి త్వాం మఖేంద్రేణ రాజసూయేన పాండవః పారమేష్ఠ్య కామో నృపతి తద్భవాననుమోదతాం. శ్రేష్టమైనటువంటి యజ్ఞములలోకెల్లా ఉత్తమోత్తమైనటువంటి రాజసూయ యాగాన్ని చెయ్యాలి అని ధర్మరాజు సంకల్పించాడు. ఆ యజ్ఞము చేయటం ద్వారా ఎవరిని పూజించాలనుకుంటున్నాడంటే నిన్నే. నీవేగా పరమాత్మవు, సమస్త యజ్ఞస్వరూపుడవు నీవే. కాబట్టి మఖేంద్రేణ రాజసూయేన త్వాం యక్ష్యతి, నిన్నే పూజించాలనేటువంటి సంకల్పంతో రాజసూయ యాగం చెయ్యాలని ధర్మరాజు సంకల్పించాడు సామ్రాజ్యాధిపత్యం కోసం. తద్భవాన్ అనుమోదతాం. ఆ ధర్మరాజు తన సోదరులతో సంకల్పించినటువంటి ఈ చక్కని బృహత్కార్యాన్ని నీవు అంగీకరించాలి అని ధర్మరాజు యొక్క విన్నపము. తస్మిన్ దేవ క్రతువరే భవంతం వైసురాదయః దిదృక్షవః సమేష్యంతి రాజానశ్చ యశస్వినః. విశేషంగా నీ పరివారంతో ఆ యజ్ఞానికి విచ్చేసి రక్షకునిగా ఉండి నడిపించవలసిందిగా ధర్మరాజు తెలియజేశారు. నిన్ను ప్రార్థిస్తున్నాడు ఆ ధర్మరాజు అని నారద మహర్షి చెప్పి, కృష్ణ, నువ్వు గనక అక్కడికి వచ్చినట్లయితే, పాండవుల దగ్గరకు వచ్చినట్లయితే, ఇంద్రప్రస్థానికి చేరుకున్నట్లయితే, ఆ యాగానికి వచ్చేటువంటి దేవతలు కానీ, దేవత శ్రేష్ఠులందరూ, ఋషులు, మహారాజులు, నీ భక్తులు, సాధు సజ్జనులు, వీళ్ళంతా ఆ రాజసూయ యాగం జరిగే సందర్భంలో నిన్ను ప్రత్యక్షంగా దర్శించి తరిస్తారు. వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి దైవ దర్శనం కలిగినట్లుగా ఉంటుంది. వాళ్ళు యాగం చూడటానికే కాదు, ప్రత్యేకంగా కృష్ణ పరమాత్మ ఇచ్చేశాడు ధర్మరాజు ఆచరిస్తున్న రాజసూయ యాగానికి, మనం వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శించాలి అనే కోరికతో ఎంతోమంది వస్తారు. దిదృక్షవః సమేష్యంతి రాజానశ్చ
యశస్విన, ఎంతో కీర్తిమంతులైన మహారాజులందరూ నిన్ను చూడాలనేటువంటి కోరికతో, యాగాన్ని చూడాలనేటువంటి ఇచ్ఛతో రాగలరు. శ్రవణాత్ కీర్తనాత్ ధ్యానాత్ పూయంతే అంతేవసాయినః తవ బ్రహ్మమయస్యేష కిముతేక్షాభిమర్శినః. స్వామి, దివ్యమైనటువంటి నీ నామాన్ని విన్న, ధ్యానం చేసిన, స్మరించిన మహాపాపాత్ములైనటువంటి వారి యొక్క పాపాలు కూడా నశించి వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు. మరింకా నీ భక్తులైనటువంటి వాళ్ళు గనక నిన్ను దగ్గరగా చూచి నిన్ను స్పృశించినట్లయితే, పరమాత్మ స్వరూపుడవైన నిన్ను సాక్షాత్తు దర్శించి నీ స్పర్శన భాగ్యాన్ని, నిన్ను స్పృశించే భాగ్యాన్ని వాళ్ళు పొందినట్లయితే ఇక వాళ్ళ అదృష్టం గురించి చెప్పేదేముంది. కాబట్టి నీవు తప్పకుండా ధర్మరాజు ఆచరించేటువంటి ఆ రాజసూయ యాగానికి వచ్చి ఆ యాగాన్ని దిగ్విజయం చేయవలసినదిగా ఆ ధర్మరాజు కోరుతున్నాడని దేవర్షి నారదుడు విన్నవించారు. యస్యామలం దివి యశః ప్రథితం రసాయాం భూమౌ చ తే భువన మంగళ దిగ్వితానం మందాకినీతి దివి భోగవతీతి చాధో గంగేతి చేహ చరణాంబు పునాతి విశ్వం. స్వామి, నీ కీర్తి అన్ని దిక్కులయందు వ్యాపించింది, అంతటా వ్యాపించింది. పైలోకాలు, ఊర్ధ్వలోకాల్లో, అధోలోకాల్లో అంతటా వ్యాపించింది. స్వర్గంలోనూ, భూమి మీద, పాతాళంలోనూ కూడా విస్తరించింది. ప్రపంచమునంతటినీ కూడా మంగళప్రదం చేసేటువంటి దివ్యమైన నీ కీర్తికి హద్దే లేదు. నీ పాదం నుంచి ఉద్భవించినటువంటి గంగ స్వర్గలోకాన్ని పునీతం చేసింది. ఈ భూమి యందు కూడా ప్రవహించినది ఈ భూలోకాన్ని పునీతం చేసింది. పాతాళంలో ప్రవేశించి రసాతలాన్ని కూడా పునీతం చేసింది నీ పాదోద్భవ అయినటువంటి గంగ. అంత గొప్పవాడవు నీవు. అలాంటి పవిత్రమైన గంగ యందు అందరూ మునిగి తమ పాపాలు పోగొట్టుకుంటారు. అలాంటి గంగ ఉద్భవానికి కారణమైన నీ పాదపద్మములు మరింకెంత పవిత్రమో గదా. అటువంటి పవిత్రమైన నీ పాదపద్మములను ధర్మరాజు ఆచరించేటువంటి ఆ రాజసూయ యాగ సమయంలో నీవు అక్కడ ఉంచినట్లయితే ఎంత పవిత్రత చేకూరుతుంది, అందరూ పునీతులవుతారు, ఆ యాగం సార్థకమవుతుందన్నాడు నారద మహర్షి. శ్రీ సుకౌవాచ. ఈ రకంగా ఇక్కడ రెండు రకాలైనటువంటి వాదాలు. ఒకటేమో జరాసంధుని చేత బంధింపబడిన రాజుల దగ్గర నుంచి వచ్చిన దూత చెప్పిన మాటలు. కృష్ణ, జరాసంధుని చేత బంధింపబడిన రాజులు వెంటనే జరాసంధుడిని సంహరించి రక్షించమని నన్ను నీ దగ్గరికి దూతగా పంపించారు అని ఆ దూత చెబుతున్నాడు. అదే సమయంలో నారద మహర్షి వచ్చి, నీ భక్తులైనటువంటి పాండవులు ఇలా విన్నవిస్తున్నారు, ఓ కృష్ణ, ధర్మరాజు రాజసూయాగం సంకల్పించాడు, నువ్వు అక్కడికి రావాలి అని నారద మహర్షి చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి మాటని ముందుగా ఆదరించి వెళ్ళాలి? జరాసంధుణ్ణి సంహరించడానికి వెళ్ళాలా, ఆ రాజుల్ని రక్షించటానికి? లేదా ధర్మరాజు యొక్క వినతి మేరకు ఇంద్రప్రస్థానికి వెళ్ళాలా? ఈ రెండిట్లో ఏది చెయ్యాలి? ఆ విషయం శ్రీకృష్ణస్వామి యొక్క హృదయంలో సంకల్పం ఉన్నది. కానీ 10 మందిలో తెలియటం కోసం తత్రతే స్వాత్మపక్షేషు అగృహత్సు విజిగీషయ వాచఃపేశైః స్మయన్ భృత్యం ఉద్ధవం ప్రాహ కేశవ. యదువీరులందరూ ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారు? ఆ జరాసంధుణ్ణి ఏ విధంగానైనా సరే యుద్ధంలో సంహరించి ఆ రాజులందరినీ విడిపించాలి, ఆ దుష్టుణ్ణి యుద్ధంలో జయించాలి అని యుద్ధోత్సాహంతో ఉరకలేస్తున్నారు ఈ శ్రీకృష్ణుని యొక్క ఆ యదువీరులందరూ. కానీ ఆ శ్రీకృష్ణస్వామి సంకల్పం వేరుగా ఉన్నది. మరి ఆ విషయం ఎవరి చేత చెప్పిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి వాచఃపేశైః స్మయన్ భృత్యం ఉద్ధవం ప్రాహ కేశవ. చక్కగా చిరునవ్వులు చిందిస్తూ మనోహరమైనటువంటి వాక్కులతో తన భక్తుడు సేవకుడు అయినటువంటి ఉద్ధవుణ్ణి పిలిచి, ఓ ఉద్ధవ, నువ్వే ఈ సందేహాన్ని నివృత్తి చేయాలని కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. శ్రీ భగవానువాచ. త్వం హినః పరమం చక్షు సుహృన్మంత్రార్థతత్వవిత్ తథాత్ర బ్రూహ్యనుష్ఠేయం శ్రద్ధధ్మః కరవామతత్. ఓ ఉద్ధవ,
నీవు నాకు నేత్రముల వంటి వాడవు. సరైనటువంటి సమయంలో చక్కని మార్గాన్ని చూపించేటువంటి ఒక మంత్రి లాంటి వాడివి. నా మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్న ప్రయోజనాన్ని బాగా తెలిసినటువంటి వాడివి. అన్నిటికీ మించి నా ప్రియ మిత్రుడవు కదా. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలో సభాముఖంగా నువ్వే చెప్పు ఉద్ధవ. జరాసంధుని చేత పీడింపబడుతున్నటువంటి రాజుల్ని రక్షించటం కోసం యుద్ధానికి వెడదామా? ధర్మరాజు పిలిచాడని దేవర్షి నారదుల వారు చెప్పారు కాబట్టి ధర్మరాజు నిర్వహించేటువంటి రాజసూయ యాగానికి వెడదామా? ఈ రెండిట్లో మనం అనుష్ఠించవలసినటువంటి ధర్మం ఏదో చక్కగా ఆలోచించి నువ్వే చెప్పు ఉద్ధవ అని సభాముఖంగా చిరునవ్వులు చిందిస్తూ ఆ సభలో అన్నాడు కృష్ణస్వామి. ఇత్యుపామంత్రితో భర్త్ర సర్వజ్ఞేనాపి ముగ్ధవత్ నిదేశం శిరసాధాయ ఉద్ధవ ప్రత్యభాషత. ఈ విధంగా తన ప్రభు అయినటువంటి స్నేహితుడైన కృష్ణస్వామి యొక్క ఆజ్ఞని స్వీకరించినటువంటి ఉద్ధవుడు ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడు సర్వజ్ఞుడైనా కూడా అన్నీ తెలిసినప్పటికీ ఏమీ ఎరగనటువంటి బాలుని వలె ఉన్నట్లుగా ఆ ఉద్ధవుణ్ణి అడుగుతున్నాడు ఏం చేయాలో చెప్పమని సూచన. ఆ కృష్ణుని యొక్క ఆదేశాన్ని శిరస్సున ధరించి ఉద్ధవుడు ఈ విధంగా సభలో మాట్లాడుతున్నాడు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 70వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 71వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ ఇత్యుదీరితమాకర్ణ్య దేవర్షే ఉద్ధవోబ్రవీత్ సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతి. శ్రీకృష్ణస్వామి అడిగినటువంటి ప్రశ్నని గురించి బాగా ఆలోచించి విన్నటువంటి ఆ ఉద్ధవుడు అదే సందర్భంలో దేవర్షి నారదుల వారు అలాగే జరాసంధుని చేత బంధింపబడినటువంటి రాజుల దగ్గర నుంచి వచ్చినటువంటి దూత వీళ్ళిద్దరి వాక్యాల్ని బాగా పరిశీలన చేసినటువంటి ఉద్ధవుడు సభ్యానాం మతమా అజ్ఞాయ ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనస్సులో ఉన్న ఆలోచనని కూడా పరిశీలించాడు. ఏముంది రాజసభలో ఉన్నటువంటి వారి ఆలోచన? రాజరక్ష. వెంటనే వెళ్ళి జరాసంధుణ్ణి సంహరించి ఆ 20,000 మంది రాజుల్ని రక్షించడమే ప్రథమ కర్తవ్యమని సభలో ఉన్నవారంతా ఆలోచిస్తున్నారు, కృష్ణుడు తప్ప. కృష్ణస్య చ మహామతి. అలాగే కృష్ణుని హృదయంలో ఏముందో కూడా తెలిసినటువంటి వాడు కదా. అందువల్ల బుద్ధిమంతుడైనటువంటి ఉద్ధవుడు ఈ విధమైన సమస్తమైన ఆలోచనల్ని బాగా కలియగలిపి ఏది సారమో దాన్ని స్వీకరించాడు. ఏమిటది అంటే కృష్ణుని యొక్క హృదయంలో ఏదైతే ఉందో తదనుగుణంగా తన యొక్క నిర్ణయాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఉద్ధవ ఉవాచ ఉద్ధవుడు చెబుతున్నాడు. యదుక్తం ఋషిణా దేవ సాచివ్యం యక్ష్యతస్త్వయ కార్యం పైతృష్వసేయస్య రక్షాచ శరణైషిణాం. స్వామి, నీవు నాకు 2 విషయాలు చెప్పావు కదా. ఒకటేమిటి? దేవర్షి నారదుల వారు తెలియజేసింది మొదటిది అనుకుందాం. ఏమిటది? నీ మేనత్త కుమారుడైనటువంటి ధర్మరాజు జరపబోయేటువంటి యాగాన్ని దగ్గరుండి రక్షించటం కోసం, నడిపించటం కోసం నీవు వెంటనే ఇంద్రప్రస్థానికి బయలుదేరటం ఒక విషయమైతే, రెండవ విషయం ఏమిటి అంటే రక్షాచ శరణైషిణాం. నిన్ను శరణు కోరినటువంటి జరాసంధ పీడితులైనటువంటి రాజులందరినీ రక్షించటం. అంతే కదా, ఈ రెండే కదా. యష్టవ్యం రాజసూయేన దిక్చక్రజయినా విభో అతో జరాసుత జయ ఉభయార్థో మతో మమ. సంక్షిప్తంగా చక్కని వాక్యం చెబుతున్నారు ఉద్ధవుల వారు. స్వామి, ఏమీ లేదు. ధర్మరాజు రాజసూయ యాగం నడిపిస్తున్నాడు, చెయ్యాలని సంకల్పించాడంటే ఆయన ఏం చెయ్యాలి? రాజసూయ యాగం చేసేటువంటి అర్హత ఎవరికి ఉంటుందంటే దిక్కులన్నీ జయించాలి. దిక్కుల్లో ఉన్న సమస్తమైనటువంటి రాజలోకం మీద అధిపతి అయినటువంటి వాడే ఆ రాజసూయ యాగాన్ని చేయటానికి అర్హుడవుతాడు. అందువల్ల అందరినీ జయించాను అని అనిపించుకోవలసిందే. దానికోసం తప్పకుండా ధర్మరాజు దిగ్విజయ యాత్ర చేయటానికి ఉద్యమిస్తాడు. ఆ రాజసూయ యాగంలో భాగంగా ఆయన ఏం చేస్తాడు? దిక్కులకు తన సైన్యాన్ని, తన సోదరుల్ని పంపించి శత్రువులనేవాళ్ళు లేకుండా అందరూ ధర్మరాజు ఏకఛత్రాధిపత్యంగా చక్రవర్తి అని అంగీకరించే విధంగా ముందు దిగ్విజయ యాత్ర చేస్తాడు. అలా చేసినటువంటి సందర్భంలో ఎలాగూ జరాసంధుణ్ణి కలుసుకోక తప్పదు.
అతడు గనక వ్యతిరేకించినట్లయితే అతనితో యుద్ధము తప్పదు. ఎలాగూ వ్యతిరేకిస్తాడు జరాసంధుడు. ఆ వ్యతిరేకించినటువంటి జరాసంధుణ్ణి ఈ దిగ్విజయ యాత్రలో భాగంగా అతన్ని సంహరించవచ్చు. అతో జరాసుత జయ ఉభయార్థో మతో మమ. కాబట్టి దిగ్మండలాన్ని జయించటానికి ఉద్యమించేటువంటి ధర్మరాజుకు సహకరిస్తూ రాజసూయ యాగ సంరక్షకునిగా నీవు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదే సమయంలో దిగ్విజయ యాత్రలో భాగంగానే అడ్డు వచ్చినటువంటి ఆ జరాసంధుణ్ణి గనక నాశనం చేసినట్లయితే, సంహరించినట్లయితే ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగానికి నీవు చక్కగా బాసటగా ఉన్నట్టు ఉంటుంది, మన ప్రయోజనము నెరవేరుతుంది, జరాసంధుని పీడ నుంచి అతనిచే బంధింపబడినటువంటి రాజులందరూ విడిపించబడతారు. కాబట్టి దీని సారాంశం ఏమిటంటే అస్మాకంచ మహానర్థో హేతేనైవ భవిష్యతి యశశ్చ తవ గోవింద రాజ్ఞో బద్ధాన్ విముంచతః. జరాసంధుణ్ణి సంహరించటం అనేది దిగ్విజయ యాత్రలో భాగంగా మనం నిర్వహించినట్లయితే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో వివరిస్తాను. ఆ జరాసంధుణ్ణి సంహరించటం చేత అపరిమితమైనటువంటి కీర్తి నీకు చేకూరుతుంది, బంధింపబడిన రాజుల్ని కూడా విడిపించినటువంటి వాడివి అవుతావు. ఇక ప్రయోజనాలు అంటావా? సవై దుర్విషహో రాజా నాగాయుత సమోబలే బలినామపి చాన్యేషాం భీమం సమబలం విన. ఆ జరాసంధుడు సామాన్యమైన పరాక్రమం కలిగిన వాడు కాదు. కృష్ణ, నీకు తెలియనిదేముంది, నీవు సర్వజ్ఞుడవు. 10,000 ఏనుగుల బలమంతా జరాసంధుని యొక్క బలం ఉన్నది. అతనితో ఎన్ని అక్షౌహిణీల సైన్యంతో ఎదుర్కొన్నా కూడా ఆ జరాసంధుణ్ణి జయించడం కష్టమే. అతనితో సమానంగా ద్వంద్వయుద్ధం చేయగలిగిన బలవంతుడే ఉండాలి. ఆ బలం ఎవరికి ఉందంటే భీమునికి తప్ప వేరొకరికి లేదు. బలినామపి చాన్యేషాం భీమం సమబలం విన ద్వైరథే సతు జేతవ్యో మాశతాక్షౌహిణీయుత. ద్వంద్వయుద్ధంలోనే ఆ జరాసంధుణ్ణి భీమసేనుడు అతనితో సమానమైన బలం కలిగిన వాడు కాబట్టి అతన్ని మట్టుబెట్టాలి తప్ప ఎన్ని అక్షౌహిణీల సైన్యంతో వీళ్ళు ఎదుర్కొన్నా జరాసంధుణ్ణి జయించటం సాధ్యం కాదు. బ్రహ్మణ్యో అభ్యర్థితో విప్రైహిన ప్రత్యాఖ్యాతి కరిహిచిత్. అంతేకాకుండా జరాసంధునికి ఒక చక్కని అభ్యాసం ఉంది. ఏమిటంటే బ్రాహ్మణోత్తముల యొక్క వచనాన్ని దాటి వెళ్ళడు. బ్రాహ్మణులకు హితం చేసేటువంటి ఆలోచన ఉన్నవాడు. బ్రాహ్మణోత్తములు వేదవిధులు వచ్చి ఏదడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తాడు. ముందు వెనక ఆలోచించడు. విప్రైహిన ప్రత్యాఖ్యాతి కరిహిచిత్. బ్రాహ్మణోత్తముల్ని ఎప్పుడూ తిరస్కరించడు ఆ జరాసంధుడు. అంత దుష్టునికి కూడా ఇలాంటి ఒక ఉత్తమమైనటువంటి లక్షణం ఉంది. కాబట్టి బ్రహ్మవేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః హనిష్యతి న సందేహో ద్వైరథే తవ సన్నిధౌ. కాబట్టి భీమసేనుడు నీతో కలిసి బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఆ జరాసంధుని దగ్గరికి వెళ్ళి నీతో నాకు ద్వంద్వయుద్ధం కావాలి అని కోరాలి. కోరితే జరాసంధుడు తప్పక అంగీకరిస్తాడు. అంగీకరించిన వెంటనే నీ సమక్షంలోనే భీముడు జరాసంధునితో యుద్ధం చేస్తాడు. ఆ ద్వంద్వ యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. కాబట్టి బ్రాహ్మణ వేషంలో భీముడు వెళ్ళి జరాసంధుణ్ణి నీతో పాటుగా వెళ్ళి ఆ జరాసంధుణ్ణి ద్వంద్వయుద్ధం కోరాలి. బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కాబట్టి అడిగిన కోరిక తప్పకుండా తీరుస్తానంటాడు. ఆ తర్వాత ద్వంద్వయుద్ధం కావాలి నీతో అని చెప్పి ఆ జరాసంధునితో ద్వంద్వయుద్ధం చేసి అతన్ని మట్టుబెట్టగలిగినటువంటి సామర్థ్యం ఏ విధంగానైనా భీమసేనుడికి ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోందని ఉద్ధవుడు అంటున్నాడు. నిమిత్తం పరమీశస్య విశ్వసర్గ నిరోధయో హిరణ్యగర్భ శర్వశ్చ కాలస్య రూపిణస్తవ. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు కానీ లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు కానీ నీ స్వరూపాలే, నీ నిమిత్తంగానే వాళ్ళు ఆ కార్యములను నిర్వహిస్తున్నారు. నీవే సృష్టికర్తగా బ్రహ్మరూపంలో ఉంటావు, ప్రళయాన్ని సృష్టించేవానిగా శివుని రూపంలో ఉంటావు, స్థితికారకునిగా శ్రీ మహావిష్ణువై విరాజిల్లుతూ ఉంటావు.
కాలరూపుడివి నీవు, జరిగేదంతా నీ వల్లే జరుగుతుంది, మిగతా వాళ్ళంతా నిమిత్త మాత్రులే. కాబట్టి ద్వంద్వయుద్ధము భీమసేనునకు జరాసంధునకు జరిగేది ప్రత్యక్షంగా కనిపిస్తోంది అక్కడ. కానీ అందులో భీమసేనుడు విజయాన్ని సాధించడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే నీవే. భీమసేనుడు కేవలం యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తాడు జరాసంధునితో. భీమసేన నిమిత్తమాత్ర త్వమేవ హంత. ఆ జరాసంధుణ్ణి సంహరించబోయేది మాత్రం నువ్వే, పైకి కనిపించేది మాత్రం ఆ భీమసేనుడు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తాడు. నీ తేజస్సుతోనే భీమసేనుడు అతన్ని సంహరించగలుగుతాడు. ఏ విధంగానైతే బ్రహ్మ ఇత్యాదులందరూ కూడా సృష్టి లయము ఇత్యాదులన్నీ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారో, అవన్నీ నడిపించేది నీవే అయి ఉంటావో, అదేవిధంగా ఈ జరాసంధుని వధ కూడా ద్వంద్వయుద్ధంలో భీమసేనుడు నిర్వహించినట్లు కనిపిస్తాడు. కానీ అది జరిపేది మాత్రం నీవే అని చెబుతున్నాడు. గాయంతి తే విశద కర్మ గృహేషు దేవ్యో రాజ్ఞాం స్వశత్రువధమాత్మ విమోక్షణంచ గోప్యశ్చ కుంజరపతే జనకాత్మజాయాః పిత్రోశ్చ లబ్ధశరణా మునయో వయంచ. నీవు గనక జరాసంధుణ్ణి సంహరిస్తే ఓ శ్రీకృష్ణ, అతని పీడ పోయిందని చెప్పి అతడు బంధించినటువంటి రాజుల యొక్క పత్నులందరూ నీ దివ్యమైనటువంటి కీర్తిని నిరంతరము గానం చేస్తారు. మా మాంగళ్యాన్ని రక్షించాడు శ్రీకృష్ణుడు, దుష్టుడైనటువంటి జరాసంధుణ్ణి సంహరింపజేసి మా నాథుల్ని మాకు అప్పజెప్పాడు అని వేల మంది రాజుల యొక్క భార్యలు నిరంతరము నీ కీర్తిని గానం చేస్తారయ్యా. నీవు సామాన్యుడవా? ఆనాడు గోపికలను గోవ్రజంలో శంఖచూడుడనేటువంటి ఒక యక్షుడు ఇబ్బంది పెట్టపోతే అతని బారి నుంచి గోపికల్ని రక్షించావు. వాళ్ళు నీ కీర్తిని ఎల్లప్పుడూ గానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా అలనాడు గజేంద్రుడు పాహి పాహి రక్షించమని కోరితే మొసలి బారి నుంచి గజేంద్రుడిని రక్షించిన ఆ విష్ణు స్వరూపుడవు నీవే కదా. అంతేకాదు రావణాసురుని బారి నుంచి సీతాదేవిని రక్షించినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తివి నీవే కదా. ఈనాడు నీ తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులను కంసుడనే దుష్టుణ్ణి సంహరించి అతని బాధల నుంచి నీ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను రక్షించినటువంటి ఆ పరమాత్ముడవు కూడా నీవే కదా. కాబట్టి అదేవిధంగా నీవు ఆ దుష్టుడైనటువంటి జరాసంధుణ్ణి సంహరింపజేసి లోకానికి మంగళాన్ని చేకూర్చవలసింది. జరాసంధ వధ కృష్ణ భూర్యర్థాయోపకల్పతే ప్రాయః పాక విపాకేన తవచాభిమత క్రతు. ధర్మరాజు నిర్వహించబోయే రాజసూయ యాగంలో భాగంగా చేసేటువంటి దిగ్విజయ యాత్రలో ఆ జరాసంధుణ్ణి నాశనం చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎన్నిసార్లు మన మీద దండెత్తాడు చెబుతున్నాడు ఉద్ధవుడు కృష్ణస్వామితో. 18 సార్లు మన మీద దండెత్తి ఏ విధంగానైనా మనకు ఆపద కలిగించాలని ప్రయత్నించాడు. అలాంటి దుష్టుడు నశిస్తాడు. ప్రాయః పాక విపాకేన. అంతేకాదు జరాసంధుని కర్మ కూడా పండింది, పాపం పండింది. కాబట్టి అతనికి కూడా నాశనమయ్యేటువంటి సమయం దగ్గర పడింది. తవచాభిమత క్రతు. అదేవిధంగా ఆ రాజసూయ యాగాన్ని కూడా నిర్వహించటం, రక్షించటం నీకు ఇష్టమైన కార్యమే కదా. ఈ రకంగా చేస్తే అటు ధర్మరాజు కోరిక నెరవేరుతుంది, జరాసంధుని వధ కూడా జరిగిపోతుంది, దుష్ట శిక్షణ నిర్వహించినట్లవుతుంది అని చక్కగా ఉద్ధవుడు చక్కని సూచన ఇస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మకు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.